హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమన్నా లేకపోయినా, అప్పటికప్పుడు ఏం కూర చేయాలో అర్థం కాకపోయినా, చాలా సింపుల్గా ఓన్లీ పోపేసుకుంటే అయిపోయే కర్రీని మనం ఈరోజు చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికి యూజ్ అయ్యేదైతే ఓన్లీ పెరుగుతో మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే మజ్జిగ చారు చేసుకుంటున్నాము. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు నేను చేసే పద్ధతిలో ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక 1/2 లీటర్ వరకు అయితే పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు అయితే ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత పెరుగు అనేది గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో మనము మరీ చిక్కగా లేకుండా మరీ పలచగా లేకుండా ఆ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ అంటించుకొని దానిపైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు పచ్చి శనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు, ఒక అర చెంచా వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసిన క్లిప్ అయితే ఇందులో మిస్ అయిందండి. జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో 2 వట్టిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. మనకి వట్టిమిరపకాయల స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. మీకు కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మజ్జిగ చారులో వట్టిమిరపకాయలు వేయించినవి నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. ఇందులో 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ అండి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా తరిగి పెట్టుకొని ఇది బాగా వేయించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ అనేది మెత్తబడి కొంచెం వేగిన తర్వాత ఇందులో అర చెంచా వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇంట్లో ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోయినా, ఇంట్లో సమయానికి కూరగాయలు లేకపోయినా, ఏదన్నా హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా యూస్ అవుతుంది. ఈ విధంగా మనం పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ చారులో కలుపుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుందండి. నా వీడియోస్ షార్ట్స్ చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.